స్వామి 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 శరణం స్వామి స్వామి శరణమయ్యప్ప. మాది ఆంధ్రప్రదేశ్, పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా స్వామి, ప్రస్తుతం ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలోని చింతలపూడి గ్రామానికి చెందిన లోపూడి శ్రీనివాసరావు గురుస్వామి వారు ఆధ్వర్యంలో శబరిమల పాదయాత్ర చింతలపూడి, బాపిరాజుగూడెం, నల్లజర్ల మండలం పోతిరెడ్డిపాలెం, అలాగే బోగోలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములందరం కలిసి సుమారుగా 25 మంది స్వాములను కలిసి ఈ నెల 11వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర ఈ రోజున కాణిపాకంలో శ్రీ వనసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్దకు వచ్చాం స్వామి. శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మా గురుస్వామివారు దగ్గరుండి స్వాములందరికీ కూడా శ్రీ స్వామివారి విఐపి దర్శనం చేయించారు స్వామి. దానికి గురుస్వామి వారికి ధన్యవాదాలు స్వామి. అలాగే ఈ పాదయాత్ర మొదలెట్టి ఇవాళకి 16 రోజులు స్వామి. సుమారుగా 600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వచ్చాం స్వామి. స్వాములందరం కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ స్వామి కరుణా కటాక్షాలతోటి, ఆ స్వామి దయతోటి పాదయాత్ర అంతా దిగ్విజయంగా ఇప్పటిదాకా కూడా చేసుకుంటాం జరిగింది స్వామి. ఇంకా 17 రోజుల పాదయాత్ర ఉందండి. అది కూడా రేపు మధ్యాహ్నానికల్లా మేము తమిళనాడు ఎంటర్ అవుతాం స్వామి. రేపు మధ్యాహ్నంతో ఆంధ్ర పాదయాత్ర పూర్తయిపోతుంది. రేపు మధ్యాహ్నం నుంచి తమిళనాడు ప్రారంభించి తమిళనాడు కూడా 15 రోజులు నడిచిన తర్వాత కేరళ వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పాదయాత్ర సందర్భంగా మేము పాదయాత్రకు రావడానికి సహాయం చేసిన, కృషి చేసిన మా గ్రామస్తులకు, మా కుటుంబ సభ్యులకు, మా తల్లిదండ్రులకు, మా అన్నదమ్ములకు, అలాగే మా బంధువులకి, మరియు ఈ దారి పొడుగున మాకు అన్నదానం చేసి సహాయం చేసిన వారికి, అలాగే దారి పొడుగున మాకు వసతి ఇచ్చి సహాయం చేసిన గుళ్ళు ఉన్నాయి స్వామి. ఆ గుళ్ళు ధర్మకర్తలు, గుళ్ళకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకి, అలాగే మాకు మార్గం మధ్యలో కొన్ని వైద్య ఇబ్బందులు ఏర్పడటం వల్ల వైద్య సహాయం చేసిన వైద్యులకి, అదేవిధంగా మాకు ఈ పాదయాత్రలో మా గురుస్వామి వారికి వెన్నంటే ఉండి, స్వామి పలానా యాత్ర పలానా వైపుకి వెళ్తే మీకు ఇక్కడ బస్ దొరుకుతుంది, అక్కడ ఉండండి అని చెప్పిన శ్రీకాంత్ స్వామి వారికి, అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక గ్రూప్ ఉంది స్వామి, పాదయాత్ర బృందం అనే గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో సభ్యులు సురేష్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, విజయవాడకు చెందిన వీరారెడ్డి గారు, తదితర సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి. అలాగే మాతో పాటు 11వ తారీఖునే విజయనగరం దగ్గరలో బయలుదేరిన స్వాములకు 2 స్వాములు వాళ్ళు కూడా నిన్న మమ్మల్ని కలవటం జరిగింది స్వామి. వాళ్ళతో కలిపి మేము పాదయాత్ర చేస్తున్నాం స్వామి. ఇది ఆ స్వామి దయ వల్ల, ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల క్షేమంగా కొండకెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలని ఆ దేవదేవుణ్ణి, ఆ ధర్మశాస్త్ర వారిని ప్రార్థన చేసుకుంటున్నాం స్వామి. అదేవిధంగా స్వామి మా గురుస్వామి వారు శ్రీనివాసస్వామి వారు ఈ సంవత్సరం పాదయాత్ర చేయటం 9వ సంవత్సరం స్వామి. మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ స్వామివారు మొదటి సంవత్సరంగా పాదయాత్ర చేసే అవకాశం ఇచ్చిన మా గురుస్వామి వారికి, ఆయన శిష్య బృందంలో కొంతమంది కూడా 6వసారి 7వసారి పాదయాత్రలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు స్వామి. వాళ్ళందరికీ కూడా పేరున స్వామి శరణం, పాదాభివందనం. స్వామి 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 పడిన వాళ్ళు పక్కన తప్పుకోండి, వెనమాల వాళ్ళు పడతారు. మీరు ఎదురున్న వాళ్ళు వెనమాల వాళ్ళని కూడా అక్కడ వెనకాలే ఉన్నా కూర్చొని ఉన్నా. శరణమయ్యప్ప.